అన్నా మనం కొట్టే చప్పట్ల సప్పుడు మన ఊర్లల్లా భార్యలు భర్తలు కొడుకులు తండ్రులు గల్ఫ్ పోయి దుబాయ్ పోయి వాళ్ళు ఆడ కష్టపడుతుంటే మనోళ్ళు ఈడ బాధపడుతుంటే చూసేటోళ్ళ కళ్ళు వాళ్ళ కడుపు కొంచెమన్నా కానీ ఆ బాధ తగ్గేటట్టుండేటట్టు గట్టిగా కూడా ఒకసారి భారత్ మాతాకి ధరంపురి అరవింద్ నాయకత్వం, అమిత్ షా గారి నాయకత్వం, నరేంద్ర మోడీ నాయకత్వం అన్నా మీ అందరికి కోరుతున్నా పేరు పేరున. ఎందుకంటే ఇది కళ నెరవేరిన సమయం. చాలా మంది రైతులు అడుగుతున్నారు, అరే రాజకీయ నాయకులంటే కేవలం మనకు హామీలు ఇచ్చి ఎలక్షన్లో ఓట్లు వేయించుకుంటారు తప్ప ఇట్లా బాండ్ పేపర్ రాసి పసుపు బోర్డు ఏర్పాటు చేసి దానికి చైర్మన్ మనోని చేసి ఆఫీస్ ఇలా మొదలు పెడతారని ఎవరు అనుకోరన్నా. నిజంగా కూడా వాళ్ళు అసలు అరవింద్ మనం ధన్యవాదాలు చెప్పాలా, అసలు నరేంద్ర మోడీకి మనం ధన్యవాదాలు చెప్పాలి కదా. ఇవాళ ఆ జగిత్యాల నుంచి వచ్చిన వాళ్ళు దయచేసి నేను పోలీసులకు విజ్ఞప్తి చేస్తున్నా, మీరు బ్యారికేడ్స్ కట్టి దాన్ని అడ్డుకోవద్దని చెప్తున్నా. మరొకసారి దయచేసి చెప్తున్నాను, ఇది రైతుల సభ, రైతును రానియండి, రైతును రానియండి. అక్కడి నుంచి ఏసీపీ శ్రీనివాస్ గారా ఎవరున్నారు అక్కడ? దయచేసి చెప్తున్నాను, అక్కడి నుంచి రైతులు వదలండి, ముందుకు రైతులు ముందుకు వదలండి. అన్నా మనకు తెలుసు అన్న, జగిత్యాలకు తెలుసు కష్టం అంటే ఏముంటుంది. పసుపు కోసం ఎన్ని ధర్నాలు చేసినాం, పసుపు పొడి కోసం ఎన్ని రాత్రులు రోడ్ల మీద వన్నాం, మన ఇళ్ళల్లా చెప్పి ఏ రకంగా వచ్చినాం. ఇవాళ జగిత్యాల నుంచి వచ్చిన ప్రతి ఒక్క అన్నకు తమ్ముడికి అక్కకు నేను నిజంగా కూడా పాదాభివందనాలు చేస్తున్నా. ఈ వేదికలు ఉన్న వాళ్ళందరూ కూడా చప్పట్లతోని జగిత్యాల నుంచి వచ్చిన వాళ్ళకు స్వాగతం చెప్పురన్నా, గట్టిగా గట్టిగా చప్పట్లతోని. కోరుట్ల నుంచి వచ్చిన నా అన్నదమ్ములందరికీ కూడా గట్టిగా, ఎందుకంటే కోరుట్ల రైతులకు తెలుసు కష్టం అంటే ఏదో తెలుసు. ఆ దగ్గర అప్పుడేమో అన్నలతో బాధపడుతుంది, తర్వాత ఏమో రాజకీయాల మోతాన పోతుంది. కానీ ఇలా మాటిచ్చి నిలబట్టుకునే నాయకుడు వచ్చిండు, అరవిందుడు వచ్చిండు. దేశానికి నరేంద్రుడు ఏ విధంగానో ఈ ఇందూరుకు అరవిందుడు ఆ విధంగా గట్టిగా కొరుట్లకి వచ్చిన రైతులకు చప్పట్లు కొట్టాల్సిందిగా చెప్తున్నాను. అన్న పసుపు అంటేనే బాలుకొండ అన్న, బాలుకొండకు మారు పేరు పసుపు కొండ. ఆ పసుపు కొండ నుంచి వచ్చిన బాలుకొండ నుంచి వచ్చిన మా అక్క చెల్లెలకు అన్నదమ్ములకు ఈ వేదిక ద్వారా గట్టిగా చప్పట్లతోని స్వాగతం చెప్పాల్సిందిగా కోరుతున్నాను. పోరాటాల గడ్డ, ఎన్నో పోరాటాలు చేసి ఎన్నో రకాలుగా ఈ తెలంగాణలో గాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పోరాటాల గడ్డ అయిన ఆ నవనాథపురం 6 ఊరు నుంచి వచ్చిన అన్నదమ్ములకు అక్క ఎల్లెళ్లకు అందరికి కూడా పేరు పేరున గట్టిగా చప్పట్లతో స్వాగతం చెప్పాల్సిందే కోరుతున్నా. మొన్న ఎలక్షన్లో ఎవరున్నారా లేదా చూడలే, రూరల్ నుంచి ఇందూరు రూరల్ నుంచి వచ్చిన ప్రతి ఒక్క కార్యకర్తకు నాయకుడికి అక్కకు అన్నకు పాదాభివందనాలు తెలియజేస్తూ గట్టిగా చప్పట్లతోని వాళ్ళందరినీ స్వాగతించాల్సిందిగా కోరుతున్నాను. నేను పసుపు పండించలేదు, కానీ నాది ఇందూరు, నాది పసుపు గడ్డ అని చెప్పే కాషాయ అడ్డ ఇందూరు పట్టణం నుంచి వచ్చిన వేలాదిగా తల్లి వచ్చిన ప్రతి ఒక్క నాయకుడికి కార్యకర్తకు మహిళకు అన్నకు అక్కకు గట్టిగా చప్పట్లతోని ఇందూరు నుంచి వచ్చిన వాళ్ళందరికీ స్వాగతం చెప్పాల్సిందే ఉంటాం. చివరగా కానీ ఎంతో ఆశతోని బోధన్ చక్కెర ఫ్యాక్టరీ నుంచి కావాలని కేసీఆర్ మాటిచ్చిండు, కవితను గెలిపించుకున్నాం, 100 రోజులు వస్తుందన్నారు, కానీ రాలే. ఇవాళ వాళ్ళు ఆశతోని అరవింద్ వైపు చూసుకుంటా బోధన్ నుంచి వచ్చిన, ఒకప్పుడు బోధన్ అంటే వ్యవసాయానికి మారు పేరు, ఇప్పుడు బోధన్ అంటే
దుబ్బలు సబ్బలు అనే పరిస్థితికి వచ్చింది. కాబట్టి బోధన నుంచి వచ్చిన ప్రతి ఒక్క నాయకుడికి, కార్యకర్తకు, అక్కకు, అన్నకు 2 చేతుల దండం చేస్తూ మీ అందరూ చప్పట్లతోని వాళ్ళని స్వాగతించాల్సిందిగా కోరుతున్నాను. గట్టిగా అన్న. ఇక మనం అందరం కూడా మరొక్కసారి భారత్ మాతాకి జై శ్రీరామ్. దయచేసి కళాకారులు ఒక మంచి పాట అందుకొని అది పత్రికలకు ఇచ్చింది. దయచేసి పత్రికలకు ఇచ్చింది. ఎందుకంటే అన్న సోషల్ మీడియా మీద బతాం చెప్పేదినే, సోషల్ మీడియా బతుకుతాము. ఆ సోషల్ మీడియా పత్రిక వాళ్ళందరూ కూడా ఉన్నారు కాబట్టి దయచేసి పత్రికలు ఇచ్చిన దాంట్లో వేరే వాళ్ళు పోవద్దని విజ్ఞప్తి చేస్తున్నాను. ఒకసారి అందరూ చేతులు పైకెత్తి భారత్ మాతా